నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమార్కుడి కథలు చెప్పుకుంటా ఉన్నాము. మ్. భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, అంటే సింహాసనాన్ని ఎక్కటం కోసం, అధిరోహించడం కోసం ఎక్కుతున్నాడు. ఒక్కొక్క మెట్టు నుంచి ఒక్కొక్క ప్రతిమ వచ్చి ఒక్కొక్క కథ చెప్తా ఉంది. మ్. సో 23 మెట్లు ఎక్కేశాడు. నెక్స్ట్ మెట్టు ఎక్కితే ఆ మెట్టు ఏం చెప్తా ఉంది? 24వ మెట్టు. ఆ, ఉదయమే భోజుడు పూజాధికాలు ముగించుకుని పరివారంతో సహా సింహాసనాన్ని సమీపించాడు. మెట్లెక్కాడు. 23 మెట్లెక్కినప్పుడు ఏం మాట్లాడలా. ఏ ప్రతిమ ఆల్రెడీ కథలు చెప్పేసాయి కదా. 24వ మెట్టెక్కాక అక్కడున్న ఈ ప్రతిమ పేరు మనోరంజిత వల్లి. ఆమె ఏమందంటే, నీకు విసుగు విరామం ఏం లేదు, మా రాజు యొక్క ప్రత్యేక గుణాలు సాధారణంగా ఎవరికి ఉండవు, అసలు మనుషులకే ఉండవు, రాజులకు ఉండటం మరీ తక్కువ. నువ్వు ఆ గుణాలని వేటిని నువ్వు ఆ రకంగా ప్రవర్తించలేవు అంటే ఈ భోజుడు అడిగాడు. ఇప్పుడు ఇన్ని కథలు విన్నాను, ఇంకే ప్రత్యేక లక్షణం చెప్తావు నువ్వు అని అడిగేసరికి ఈ మనోరంజిత్ వల్ల చెప్పింది, ఈయన మన విక్రమార్కుడు రాజ్యం చేస్తున్న కాలంలో ఒక బ్రాహ్మణ ఆయన కాళికాదేవి కోసం తపస్సు చేశాడు. ఆయన పేరు ప్రకాశుడు. తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నీ మనసులో మానవ జీవితానికి సరిపడా ఏ కోరికలు ఉంటాయి అవన్నీ కూడా విక్రమార్కుడు తీరుస్తాడు, అక్కడికి వెళ్ళమందిట. అమ్మవారు ఏం వరం ఇవ్వలే, విక్రమార్కుడు నీ కోరికలు తీరుస్తాడు అని చెప్పింది. ఆ ప్రకాశుడు అనే బ్రాహ్మణ ఆయన విక్రమార్కుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయన లోపలికి వచ్చి నమస్కారం చేసేసరికి ఈయనకి తెలిసిందట, అమ్మవారు ఇతన్ని పంపింది. విక్రమార్కుడికి తెలిసింది అమ్మవారి ఆజ్ఞ చొప్పునే ఇతను వచ్చాడని. ఆయన ఇట్లా దగ్గరకు వచ్చేసరికి ఆయన ముఖం చూసి ఆయనకి ఏమేం కావాలో అవి మొత్తం విక్రమార్కుడు అతనికి అప్పచెప్పాడు. ఆయనకు ఇల్లు వాకిలి ఆయన కోరికలు ఉన్నాయి. ఆ లోపల తన జీవితానికి సంబంధించిన ఏ వాంఛలు ఉన్నాయో అవన్నీ కేవలం అవతల వాళ్ళ ముఖం చూసి చదవగలిగే నైపుణ్యం ఉన్న విక్రమార్కుడు అది మొత్తం తెలుసుకుని అమ్మవారి ఆజ్ఞ చొప్పున అన్నీ సమర్పించేశాడు, అతనికి ఇచ్చేశాడు. ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు. ఈ పరేంగిత జ్ఞానం అంటే ఇతరుల ఇంగితాన్ని తెలుసుకుని ప్రవర్తించడం, ఇది ఒక రాజుకి చాలా అవసరం, కానీ అందరికీ ఉండదు. విక్రమార్కుడికి అది పుష్కలంగా ఉంది. ఈ ప్రత్యేక లక్షణం వల్లే ఈ సింహాసనం ఆయనకు సొంతమైంది. నీలాగా మామూలు సామాన్య మానవులు రాజులయ్యి మీరైతే ఇది చేయలేదు, కాబట్టి నువ్వు దిగి వెళ్ళిపోమని ఈ చిన్న కథ చెప్పింది. ఇతరుల మనసులో ఉన్నదాన్ని తెలుసుకోగలగటం ఇది చాలా ప్రత్యేక లక్షణం కదా. అవును. అమ్మవారి అనుగ్రహం వల్ల ఆయనకు అది లభించింది. భోజుడు నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయాడట. ఆ రోజుకి అయిపోయింది. మర్నాడు మళ్ళీ 25వ ప్రతిమ కోసం మెట్టుకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఈయన 24 ఎక్కారు, ఏం మాట్లాడలే. 25వ మెట్టు మీదకి వెళ్ళంగానే అక్కడున్న ప్రతిమ మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ 25వ మెట్టు మీద ఉన్న ప్రతిమ బయటకు వచ్చింది. స్వర్ణకాంత వల్లి అట ఆమె పేరు. తన పేరు చెప్పుకుని రాజు తాలూకు ఉత్తమ గుణాలు కొన్నిటిని నువ్వు ఇప్పటిదాకా కొన్ని తెలుసుకున్నావు, ఇంకొక కథ చెప్తానని చెప్పింది. పూర్వం ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఇది ఉజ్జయిని నగరానికి చాలా దూరంలో ఉన్న ఒక ఊళ్ళో. ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు, కమల శాస్త్రి అతని పేరు. అయితే లేక పుట్టిన కుమారుడు అవటంతో వాళ్ళు కొంచెం ముద్దు గారాభం ఉండి పిల్లవాడికి రకరకాల అలవాట్లైనవి. 16 సంవత్సరాలు వచ్చేదాకా చదువు సంధ్య ఏం లేదు, అల్లరి చిల్లరిగా ఉండేవాడు. అయితే ఒకనాడు తండ్రి కూర్చోబెట్టుకుని, నాయన నీ జీవితం బాగుండలేదు, మా తర్వాత నువ్వు ఈ వీళ్ళలో బతకలేవు కూడా, ఇలా చదువు సంధ్య లేకపోతే విలువ ఉండదని బాగా బోధించాడు. ఈ 16వ ఏట బుద్ధి తెచ్చుకున్న కమల శాస్త్రి కాశీనగరానికి వెళ్ళి అక్కడ ఒక శాస్త్రపారంగతుడు శాస్త్ర సూత్రుడు అనే పేరున్న ఒక పెద్ద మనిషి దగ్గర బాగా విశేషంగా చదువుకున్నాడు. అంటే 30 ఏళ్ళు వచ్చేసినాయి, 30 దాటిపోయింది చదువు అయ్యేసరికి. 15-18 సంవత్సరాలు పడుతుందా, 16వ ఏట వెళ్ళాడు, లేదా 30 దాటిపోయినాయి. అవివాహితుడుగానే ఉన్నాడు. అయితే వెనక్కి తిరిగి చదువు అయిపోయాక బయలుదేరి వస్తూ ఉంటే, ఇప్పుడు పూర్వకాలం ఏమిటి అంతా నడకలేగా, ఏవో బళ్ళు దొరికేవి, లేకపోతే దారి వెంబడి తూర్పు దిక్కుగా నడుచుకుంటూ పోతుంటే నగరాలు దాటి తర్వాత నగరం ఏమిటో కనుక్కుని అట్లా ఊళ్ళ వైపుకి ప్రయాణం చేసేవాడు. ఈ వస్తూ ఉంటే శ్రీకాళహస్తిలో ఆగాడట. కాళహస్తీశ్వరుణ్ణి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకున్నాక ఊర్లో వింతలు విడ్డూరాలు చూడ్డానికి తిరిగాడు. ఒక చోట ఒక మహాసౌందర్యవతిగా ఉన్న ఒక స్త్రీ కనపడింది. ఆమె ఒక వారాంగన. ఈయన మనసు ఆమె ఎందు పట్టుకుంది. అప్పటిదాకా ఆయన అవివాహితుడు, అలాంటి ఉద్దేశాలు ఏం లేవు అతనికి. కానీ ఎందుకు మనసు తగిలిందో, ఈయన అటొచ్చి ఇటొచ్చి చూశాడు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆమె అక్కడ నుంచునుండేది, ఇతను చూస్తూ ఉండేవాడు. 5-6 రోజుల తర్వాత ఒకనాడు ఆమె చేయి సన్న చేసి పిలిచింది.
సౌంజ్ఞ చేసింది, రా అమ్మని. రమ్మనేసరికల్లా ఈయన నడిచి వెళ్ళాడు కమల శాస్త్రి ఆమె దగ్గరికి. వెళ్ళేసరికల్లా ఆ పక్కన షాపుల వాళ్ళు బజారు అది. కొంతమంది వాళ్ళు, తర్వాత మీ రోడ్ల మీద బళ్ళు అవి నడుపుతుంటారు కదా, వాళ్ళ నాయన ముక్కుపచ్చలారినట్లేదు, చిన్నవాడివిగా ఉన్నావు, ఎందుకు ఆమె వెనకాల పడి వెళ్తున్నావు, ఆమెతో వెళ్ళొద్దు, ఆమె మంచిది కాదు. ఆమె దగ్గరికి ఎవరు వెళ్తే వాళ్ళని ఆవిడ దగ్గర ఉండే ఒక రాక్షసుడితో చంపించేస్తుంది, చాలామంది చచ్చిపోయారు తెలియక, నువ్వు వెళ్ళొద్దన్నారు. దీనికి భయం వేసింది. ఇదేంటి ఇంత చదువుకుని ఇంటికి వెళ్ళే సమయంలో స్త్రీవాంఛ పుట్టడమే తప్పు, పోని ఇలా చచ్చిపోవడానికి ఎదురెళ్ళటం ఏమిటి అని చెప్పి కాస్త మనసు మరల్చుకొని, కానీ ఆమెను మర్చిపోలేకపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఊరు చేరిన తర్వాత ఈ ఉజ్జయిని నగరంలో రకరకాల శాస్త్ర పారంగతుల్ని వాళ్ళని పిలుస్తున్నారని ఈయన ఉజ్జయిని మహాకాళ దర్శనం చేసుకుని మహారాజ దర్శనం కూడా చేశాడు. విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన ఎక్కడ చదువుకున్నారు, మీది ఏ ఊరు ఏమిటి అంటే, మామూలుగా చిన్నప్పుడే చదువుకుంటే ఇప్పుడు 8వ ఏట చదువు మొదలు పెట్టారనుకో, వాళ్ళు అన్నట్టు ముక్కుపచ్చలారకుండానే చదువు అయిపోతుంది. ఈయన ముదురు 30 దాటిపోయి కనపడుతున్నాడుగా. అప్పుడు ఈయన చిన్నప్పుడు నేను సరిగా లేను, తర్వాత నేను తెలుసుకున్నా, కాశీ నగరానికి వెళ్ళాను, ఇట్లా ఇట్లా అని చెప్పాడు. చెప్పి అసలు మిమ్మల్ని చూడాలని రాసుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ప్రభు, లేకపోతే నేను శ్రీకాళహస్తిలోనే హతమారిపోయి ఉండేవాడిని అని ఈ జరిగిన సంఘటన, ఒక స్త్రీ తనని ఆకర్షించడం, ఆమె తనని పిలవడం, ఆమెకి కావలిగా ఒక రాక్షసుడు ఉన్నాడని, ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళని అతను భక్షించేస్తాడని తను అక్కడ విన్న ఆ విడ్డూరాన్ని విక్రమార్కుడికి చెప్పాడు. ఏమన్నాడంటే, ఆమె మహాసౌందర్యవతి, ఒక విలక్షణ సౌందర్యం, చాలా ఆకర్షణీయమైన మనిషి, మీరు వివాహితులేనా అని ఆయన అడిగాడు. నేను వివాహం చేసుకోలేదు, ఆమె నా మనసు నుంచి పోలేదు, మర్చిపోయాక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈయన విక్రమార్కుడికి అదేమిటో చూడాలి. ఇప్పుడు ఒక వారాంగన తను ఆకర్షించిన విటులని తీసుకెళ్లి రాక్షసుడితో సంహరింపజేస్తోందంటే ఆమెమిటి, అవతలవాడేమిటి, ఆ రాక్షసుడు అన్నవాడెవడు, అదేమిటో చూద్దామనిపించింది ఆయన. సరే భేతాళుణ్ణి పిలిచి మనం ఈసారి యాత్రలకి మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్దాం శ్రీకాళహస్తి కానీ జ్ఞాపకం పెట్టుకోమన్నాడు. అప్పుడే వచ్చాడు ఆయన, 4 రోజులే అయింది ఊళ్ళోకి వచ్చి. ఈ 6 నెలలు గడిచాక కాళహస్తికి వెళ్ళారు. మళ్ళీ వెళ్తాడుగా 6 నెలల తర్వాత దేశాటనకి. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసి ఇప్పుడు ఈ వారాంగన అతను గుర్తులు చెప్పాడు కమల శాస్త్రి, ఎక్కడా ఏమిటి. ఈయన పోయి ఆ దారిలో నుంచి ఆమె కనపడింది, విలక్షణ సౌందర్యవతి. ఈయన గమనించాడు, ఆమె దగ్గరికి ఎవ్వరూ వెళ్ళాల, ఆమె అక్కడ నిలబడి ఉందంతే. 3 రోజులు గమనించాడు, ఎవ్వరు ఆ ఊరి వాళ్ళు ఎవ్వరూ ఆమె వైపు కూడా చూడటల్లా, కానీ ఆమె మాత్రం అలంకరించుకుని అక్కడ ఉన్నది అంతే. చూసి 5వ రోజున ఈయనే ఆమెను సమీపించాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఈయన చూస్తే సమున్నతాకారుడు కనపడుతున్నాడు, రాజలక్షణాలు కనిపిస్తున్నాయి, రూపచిత మన్మధుడుగా ఉన్నాడు. తనంతట తను ఈవిడ పిలవకుండా, స్త్రీ పిలవకుండానే తన వైపు ఆకర్షితుడై వస్తుండేసరికల్లా, సరే ఎక్కడ ఆమె ఇల్లు ఏమిటి అని అడిగాడు. సరే భవనం ముందు వైపు ఉన్నదంటే పదన్నాడు. ఆమె వెనకాల నడిచి వచ్చాడు. ఆమె నడుస్తుంటే అనిపించింది, నేను పిలిస్తే తప్పిస్తే నా దగ్గరికి ఎవరూ రారు, ఈయన చూస్తే ఇట్లా ఎలాగో కనపడుతున్నాడు, ఏదో దైవస్వరూపుడు మానవ రూపంలో దైవంలాగా కనపడుతున్నాడు, అసలు ఇట్లాంటి ఆకారం ఉన్న వ్యక్తిని ఈ మధ్య నేను ఎప్పుడూ చూడలేదు, చిన్నప్పుడు కథల్లో విన్నాను, ఒకవేళ ఈయన నాతో ఉంటే మా ఇంట్లో జరిగే ఉత్పాతం వల్ల ఈయనకి ఏదైనా అవుతుందేమో, అందుకని ఈయన కాసేపు ఏ సంగీతమో పాడి ఆనందింపజేసి పంపించేద్దాం అనుకుంది. పోనీ ఇప్పుడే వద్దండి అని అంటల్లా, అది ఏమిటి వాళ్ళ కులానికి తప్పు, ఆ కాలం అది. సరే వెంబడి పెట్టుకుని తీసుకుపోయింది. వాకిట్లో కాళ్ళు కడిగింది, తర్వాత ఏమో వస్త్రాలు మార్పించింది, ఏదో పన్నీరు చల్లింది, కూర్చోబెట్టి పళ్ళు ఫలాలు ఇవి ఉడికిన పదార్థాలు పెట్టారట, పళ్ళు గిళ్ళు పెట్టింది. ఈయన చూస్తున్నాడు, ఈవిడ విలక్షణంగా ఉంది, అందంగా ఉంది మనిషి, ఏదో విపరీత చేష్ట ఏం లేదు ఈవిడ దగ్గర. ఈయన ఆలోచించుకునే కదా వచ్చాడు, ఆ రాక్షసుడు ఏమిటో చూడాలని, సాధారణంగానే ఉంది. సరే వీణ అది వాయించింది. తర్వాత నమస్కారం చేసి, అయ్యా మీరు ఇంకా వెళ్ళిరండి, నేను ఈ రాత్రి ఇక్కడ నీతో గడపడానికి వచ్చాను అన్నాడు. నన్ను క్షమించండి, నన్ను ఒక రాక్షసుడు ప్రేమించాడు, నేను పెద్దదాన్ని అయిన కొత్తల్లోనే అతనికి నేను వసురాలిని కాలేదు, అతను ఆ ఇంట్లో ఉండిపోయాడు, నా కోసం ఎవరొచ్చినా సరే తను తప్ప నన్ను ఇంకొకరు ముట్టుకోకూడదని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చంపేశాడు, చాలాసార్లు జరిగింది, అక్కడికి నేను ఎవరిని పిలవకుండానే ఉన్నాను. కొంతమంది ఇప్పుడు కానీ మా కులాచారం ప్రకారము నేను అక్కడ విపణి వీధిలో నుంచోవాలి,
ఆకర్షితులై వచ్చిన వాళ్ళనేమో ఇతను సంహరిస్తాడు. ఎవరైనా తప్పుకుపోతే పోయినట్టు. కానీ నేను నుంచోవాలి, మా ఇంటి విధానం ప్రకారం నేను నిలబడుతున్నాను. మీరే వచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నా కడుపు నిండిపోయినట్టుంది. వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. మీరు వెళ్ళిపోండి, నన్ను క్షమించి అని చెప్పేసరికల్లా రాజు అన్నాడు, నువ్వే ఆకర్షించి చంపిస్తున్నావన్న అనుమానంతో వచ్చాను. అది కాకపోతే కనుక నువ్వు స్థిమితంగా ఉండు. నువ్వు నన్ను సేవించక్కర్లేదు. నీ దారి నువ్వు వెళ్ళి పడుకో. రాక్షసుడు ఎవడొస్తాడో వాడి సంగతి నేను చూస్తానన్నాడు. ఆమె బెదురుతూనే ఉంది. ఈయనేదో పెద్దగా మాట్లాడుతున్నాడు. మనిషి ఆ మాటలు మనిషి తగినట్టుగానే ఉన్నాయి, కానీ ఏమవుతుందో తెలియలే. ఆవిడ పోయి హంసతులిక తల్పం మీద పడుకుంది. తమరు కూడా పడుకోండి. ఆ గదిలో ఒకే ఒక మంచం, సాధారణంగా అలాగే ఉంటాయి కదా, మీరు కూడా పడుకోండి అంటే సరే. ఈయన కూడా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. పడుకోగానే ఒక మెరుపులాగా మెరిసి ఒక రాక్షసుడు ఈమెను వచ్చేసాడు. అంటే ఏకశయాగతులు అవ్వగానే వచ్చేస్తాడనమాట. అప్పటిదాకా రాలా, సంగీతం వింటున్నంతసేపు వాడు రాలేదు దగ్గరికి. ఎప్పుడైతే ఈ మంచం మీద పడుకోగానే వచ్చేసరికి ఈయన చంద్రహాసం తీశాడు. హోరాహోరీ యుద్ధం జరిగి రాక్షసుడిని సంహరించేసరికి ఆమె చాలా ఆనందించి, నా సేవ అందుకోండి మీరు అని అడిగింది. నువ్వు నాకు అవసరం లేదు, ఇక్కడ జరిగే ఈ వింత ఏమిటో తెలుసుకుని నీ దగ్గరికి వచ్చే వాళ్ళ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి వచ్చానంతే. నిన్నే మనసులో పెట్టుకుని ఉన్న బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నాడు, అతన్ని పంపిస్తాను, నువ్వు అతనితో పాటు ఉండు, తర్వాత ఆయన వివాహం చేసుకుంటాడు అని చెప్పాడు. అక్కడి నుంచి బేతాళుని పంపించి బ్రాహ్మణ్ణి కమల శాస్త్రిని ఇక్కడికి రప్పించి ఆమె దగ్గరికి అతన్ని పంపించారు. కమల శాస్త్రి కొంతకాలం ఆమెతోటి గడిపి తర్వాత ఆమెను తీసుకుని మళ్ళీ ఉజ్జయిని నగరానికి వచ్చేసి, ఇప్పుడు ఆ కాలపు పద్ధతి అంటే సేమ్ జాతిలో వివాహం చేసుకోవాలి, ఇలా ఇతర స్త్రీలు వాళ్ళకి భోగంకరలుగా ఉండొచ్చు. ఈ కాలానికి నచ్చని మాట, కానీ ఆ కాలం అలా ఉండేది. ఈయన తర్వాత ఎంతో కాలం ఉజ్జయిని నగరంలో ఉన్నాడు. ఆమె దేవాలయంలో నాట్యం చేయటానికి, రాజుగారి దగ్గర నాట్యం చేయటానికి ఆవిడ వస్తూనే ఉండేది. ఈ కథ చెప్పింది స్వర్ణకాంతవల్లి. చెప్పి రాజును అడిగింది, నువ్వు ఒక రాక్షసుని సంహరిస్తే ఏ స్త్రీని రక్షించావో ఆ స్త్రీ నీదవుతుంది. ఈ బ్రాహ్మడికి అప్పచెప్తావా? నువ్వు చెప్పవు. పైగా అక్కడ ప్రమాదం ఉందని చెప్పి తెలిస్తే ఎవరైనా అక్కడికి వెళ్తారా? బ్రాహ్మడు వెళ్ళలా, రాజు వెళ్ళాడు. అలాంటి ప్రత్యేకమైన గుణం ఉంటే నువ్వు ఈ సింహాసనం మీద కూర్చో, నీ వల్ల అది కానప్పుడు నువ్వు దిగి వెళ్ళిపో అని చెప్పి భోజుడు ఒక నమస్కారం చేసి దిగేశాడు. మళ్ళీ 26వ మెట్టెక్కి ఏం కథ తెలుసుకున్నాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.